ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్ర ప్రభువుకు, ఆంజనేయ స్వామికి నమస్కారం చేసి మనము మన సుందరకాండలో తర్వాత సర్గ చదువుకుందాము. పోయిన వారము 51వ సర్గలో ఏం జరిగిందంటే, ఆంజనేయ స్వామి నీ హితం కోరి నీకు మేలు కలిగే మాటలు చెప్తాను రాజా. నేను మా రాజుగారు సుగ్రీవుడు పంపగా ఇక్కడికి వచ్చాను. నీకు తెలుసు కదా, సుగ్రీవుడు నీ సోదరుడు. వాళ్ళ అన్నగారైన వాలి ఆయన కూడా నీకు తెలుసు కదా. ఆ వాలిని చంపినవాడు రాముడు. ఆయన భార్య ఇక్కడ కనిపించింది. ఆయన కోసం వెతుక్కుంటూ వస్తే ఆయన భార్యని ఆయనకి తిరిగిచ్చేయి. ఎందుకు ఊరికే యుద్ధం వస్తే అంతా నాశమే ఉంటుంది అని చెప్పారు. రావణాసురుడికి కోపం వచ్చింది. మన ఆంజనేయ స్వామిని వధించమని ఆజ్ఞాపిస్తున్నాడు. అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. శ్రీమద్ రామాయణే సుందరకాండే 52 సర్గః 52వ సర్గ. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయత్ వధం తస్య రావణః క్రోధమూర్ఛితః. తస్య ఆయన మహాత్మనః మహాత్ముడైన వానరస్య వానరుడు ఆంజనేయ స్వామి యొక్క తత్ ఆ యొక్క వచనం మాటలను శ్రుత్వా విన్నాడు. రావణః రావణుడు ఆయనకి చాలా కోపం వచ్చింది. క్రోధ మూర్ఛితః ఆ కోపంతో మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆయన ఏం చేశాడంటే తస్య మన ఆంజనేయ స్వామి యొక్క వధం సంహారం గురించి ఆజ్ఞాపయత్ ఆజ్ఞాపించాడు. ఆంజనేయ స్వామి చెప్పిన మాటలు రావణాసురుడికి హితం కలిగించేవి, కానీ ప్రియం కలిగించలేదు, ఆయనకు నచ్చలేదు. అందుకని ఆంజనేయ స్వామిని వధించమని ఆజ్ఞాపించాడు. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయత్ వధం తస్య రావణః క్రోధమూర్ఛితః. వధే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మనా నివేదితవతః దౌత్యం నా అనుమేనే విభీషణః. దురాత్మన దుర్మార్గమైన మనసు రావణాసురుడిది, దుర్బుద్ధి. అటువంటి వాడు, అటువంటి రావణేన రావణాసురుడి చేత తస్య ఆ వానరుడి యొక్క వధే వధ గురించి సమాజ్ఞప్తే ఆజ్ఞాపన జరిగింది, ఆజ్ఞాపించడం జరిగింది. ఆ ఆజ్ఞను విని విభీషణుడు నా అనుమేనే ఒప్పుకోలేదు. అనుమానము అంటే ఒప్పుకోవడం, నా అనుమానము అంటే ఒప్పుకోలేదని అర్థం. ఎందుకు అంటే దౌత్యం దూతగా వచ్చాడు, వచ్చిన మాటని నివేదితవతః చెప్పాడు. దూతగా వచ్చినవాడు మెసెంజర్, మరి ఎందుకు ఆయన్ని పంపించారో ఆ మాట చెప్తాడు కదా. వచ్చినవాడు చెప్పకేం చేస్తాడు? చెప్పినంత మాత్రం చేత చంపేస్తామా? అందుకని చెప్పి విభీషణుడికి ఆ విషయం నచ్చలేదు, ఆ ఆజ్ఞ ఆయన ఒప్పుకోలేదు. ఇంగ్లీష్ లో కూడా మనకి డు నాట్ కిల్ ద మెసెంజర్ అని ఉంటుంది. చెప్పడానికి వచ్చిన వాడు చెప్తాడు. ఆయనకు ఆ ఉద్యోగం ఇచ్చి పంపించారు, ఆ పని చెప్పి పంపించారు.
అప్పచెప్పిన పనిని ఆయన చేస్తాడు. అంత మాత్రాన చంపేస్తే ఎట్లా? వధే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మన నివేదితవతః దౌత్యం న అనుమేనే విభీషణః తం రక్షోధిపతిం క్రుద్ధం తత్ చ కార్యం ఉపస్థితం విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థితః. ఆ విభీషణుడు తం ఆ రక్షోధిపతిం రాక్షసరాజు రావణాసురుడి యొక్క క్రుద్ధం కోపాన్ని చూశాడు. తత్ చ అట్లానే ఉపస్థితం కార్యం ఎదురుగా ఉన్న పని, ఆ వచ్చిన దూతని వధించమని ఆజ్ఞాపించాడు. ఆ వధించడం అన్న పనిని కూడా విదిత్వా చూసుకున్నాడు. ఒకవైపు రావణాసుడికి చాలా కోపంగా ఉంది, ఎవరి మాట వినేటట్లేడు. ఒకవైపు దూతగా వచ్చిన వాడిని సంహరించకూడదు. ఈ రెండు ఆయన చూసుకున్నాడు. ఇంకా కార్యం ఏమి చెయ్యాలి అని చింతయామాస ఆలోచించుకుంటున్నాడు. ఆ కార్యవిధౌ కార్య విధానంలో స్థితః ఉన్నవాడు, ఆ కార్య నిర్వహణలో ఉద్యోగంలో ఉన్నవాడు విభీషణుడు. మంచి చెడు చెప్పాలి రాజుకి, ఆ పనిలో ఉన్నవాడు. ఇప్పుడు ఇది ఒకటి సంకట స్థితి వచ్చి పడ్డది, చెప్తే వినేటట్టు లేకుండా మహాకోపంగా ఉన్న రాజు ఒక సైడు, దూతగా వచ్చిన వాడిని వధించాలన్న పని ఒక సైడు ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆయన చాలా వేగంగా ఆలోచించుకుంటున్నాడు విభీషణుడు. తం రక్షోధిపతిం క్రుద్ధం తత్ చ కార్యం ఉపస్థితం విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థితః నిశ్చితార్థః తతః సామ్నా పూజ్య శత్రుజిత్ అగ్రజం ఉవాచ హితం అత్యర్థం వాక్యం వాక్య విశారదః. తతః ఇంకప్పుడు నిశ్చితార్థః వేగంగా ఆలోచించుకున్నాడు, తొందరగా నిర్ణయించుకున్నాడు. మన శత్రుజిత్ శత్రువులని జయించగలిగినవాడు ఆయన విభీషణుడు. పూజ్య పూజనీయుడు, అగ్రజం అగ్రజన్ముడు ముందు పుట్టినవాడు అన్నగారైన రావణాసురుడితో అత్యర్థం హితం అత్యంతమైన చాలా ఎక్కువగా హితం కలిగించే వాక్యం మాటలను ఉవాచ చెప్తున్నాడు. ఆ మాటలు కూడా ఎటువంటివి? సామ్నా చాలా సౌమ్యమైనవి, నెమ్మదిగా మనసుకు నచ్చేటట్టు రావణాసురుడికి చెప్తున్నాడు. ఆయన ఎటువంటి వాడు మన విభీషణుడు అంటే వాక్య విశారదః. విశారదము అంటే ఏదైనా ఒక విషయం క్లియర్ గా తెలిసి ఉండడం. ఈయనకు ఎట్లా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ మనసులు తెలుసుకొని కనిపెట్టి వాళ్లకు నచ్చేటట్టు చెప్పాలి, అది వాళ్లకు హితమైన మాట చెప్పాలి, అది ఎట్లా చెప్పాలి అని తెలిసిన వాడు. ముఖ్యంగా వాళ్ళ అన్నగారు రావణాసురుడి గురించి బాగా తెలిసినవాడు. ఏమి చెప్తే లొంగుతాడో అది ఆలోచించుకొని గబగబా ఆయన ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆయన అటువంటి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. నిశ్చితార్థః తతః సామ్నా పూజ్య శత్రుజిత్ అగ్రజం ఉవాచ హితం అత్యర్థం వాక్యం వాక్య విశారదః. క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యం ఇదం శృణుష్వ వధం న కుర్వంతి పరావరజ్ఞాః దూతస్య సంతః వసుధాదిపేంద్రః అని మొదలుపెట్టాడు. క్షమస్వ క్షమించండి అన్నయ్య, క్షమించండి మహారాజా. రోషం త్యజ ఈ కోపాన్ని వదిలేయండి. రాక్షసేంద్ర ఓ రాజా, ప్రసీద ప్రసన్నుడివి అవ్వు. మత్ నా ఇదం వాక్యం ఈ మాటను శృణుష్వ విను. పరావరజ్ఞాః పరము అంటే గొప్పది శ్రేష్టమైంది, అవరము అంటే తక్కువ రకంది. ఏది గొప్పది ఏది కాదు అన్న విషయాల గురించి జ్ఞానం కలిగిన వాడు. వసుధాధిప ఇంద్రః రాజైనవాడు. సంతః మంచివాడు ఎవరైనా సరే. దూతస్య దూత యొక్క వధం సంహారాన్ని న కుర్వంతి చెయ్యడు.
మంచేదో చెడేదో తెలిసినవాడు, రాజై ఉన్నవాడు, మంచివాడు దూతగా వచ్చిన వాణ్ణి సంహరించడు అని చెప్పడం మొదలుపెట్టాడు. క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యం ఇదం శృణుష్వ వధం న కుర్వంతి పరావరజ్ఞాః దూతస్య సంతః వసుధాధిపేంద్రః రాజధర్మ విరుద్ధం చ లోకవృత్తేః చ గర్హితం తవ చ అసదృశం వీరా కపేః అస్య ప్రమాపణం. రాజధర్మ విరుద్ధం, రాజధర్మానికి విరుద్ధమైంది. లోకవృత్తేః, లోకవృత్తి, లోక ప్రవృత్తుల్లో, లోకంలో ఏ విధంగా ప్రవర్తించాలో వాటిల్లో గర్హితం, నిందకు తగినది, లోకులు చూస్తే నిందిస్తారు అటువంటిది. తవ నీకు అసదృశం తగిన పని కాదిది. అస్య ఈ యొక్క కపేహే వానరుడి యొక్క ప్రమాపణం సంహారం వీరా ఓ వీరుడా అని చెప్పాడు. ఓ వీరుడా, ఈ వానరుణ్ణి సంహరించడము రాజధర్మానికి విరుద్ధము, లోకంలో నిందల పాలయ్యే పని, నీకు తగిన పని కాదు. ఓ వీరుడా, నువ్వు ఈ పని చెయ్యొద్దు అని చెప్తున్నాడు. రాజధర్మ విరుద్ధం చ లోకవృత్తేః చ గర్హితం తవ చ అసదృశం వీరా కపేః అస్య ప్రమాపణం. ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ రాజధర్మ విశారదః పరావరజ్ఞః భూతానాం త్వం ఏవ పరమార్థవిత్. ధర్మజ్ఞః నువ్వు ధర్మం తెలిసిన వాడివి, కృతజ్ఞః కృతజ్ఞత తెలిసిన వాడివి, రాజధర్మ విశారదః రాజు యొక్క ధర్మాలన్నీ చక్కగా తెలిసిన వాడివి. నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు, నీకే అన్నీ తెలుసు. పైగా పరావరజ్ఞః, పరమేది గొప్పదేది, అవరమేంటి తక్కువ రకమేంటి, ఉచ్చము నీచము తెలిసిన వాడివి, ఆ జ్ఞానం కలిగిన వాడివి. భూతానాం ప్రాణుల యొక్క పరమార్థవిత్, పరమార్థం తెలిసిన వాడివి. త్వం ఏవా నువ్వే, నువ్వే అన్నీ తెలిసిన వాడివి. ధర్మం తెలుసు నీకు, కర్మ తెలుసు నీకు, రాజధర్మాలు తెలుసు, గొప్ప ఏంటి కాదేంటి తెలుసు, ప్రాణుల గురించి మొత్తం తెలిసిన వాడివి నువ్వే కదా, నీకన్నీ తెలుసు కదా. ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ రాజధర్మ విశారదః పరావరజ్ఞః భూతానాం త్వం ఏవ పరమార్థవిత్. గృహ్వంతే యది రోషేణ త్వాదృశః అపి విపశ్చితః తతః శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం అన్నాడు. యది ఒకవేళ త్వాదృశః అపి నీ వంటి వారు కూడా విపశ్చితః వివేచన తెలిసిన వాళ్ళు, వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఈ విధంగా రోషేణ కోపం చేత గృహ్వంతే కట్టుబడితే, నీలాంటి గొప్ప వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, నీలాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు, వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ రకంగా కోపానికి వశులైతే తతః ఇంకా శాస్త్ర విపశ్చిత్వం, శాస్త్ర జ్ఞానము, శాస్త్రాల వల్ల కలిగే జ్ఞానము కేవలం శ్రమ ఏవహి, ఉత్త శ్రమే కదా, ఇంకా చదువుకోవడం ఎందుకయ్యా, అన్నీ తెలిసిన వాడివి నువ్వే కోపానికి కట్టుబడితే ఇంకా చదువెందుకు. గృహ్వంతే యది రోషేణ త్వాదృశః అపి విపశ్చితః తతః శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం. తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసదా యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దండః విధీయతాం. తస్మాత్ కాబట్టి శత్రుఘ్న శత్రువులని అణచగలిగినవాడా, రాక్షసేంద్ర రాక్షసులకి రాజైనవాడా, దురాసదా ఎవ్వరు నిన్ను చేరలేనంత గొప్పవాడివి, ప్రసీద ప్రసన్నుడివవ్వు.
యుక్తాయుక్తం, యుక్తమేది చేయవలసిందేది, అయుక్తం చెయ్యకూడందేది, మంచేది చెడేది వినిశ్చిత్య బాగా ఆలోచించి నిర్ణయించుకొని నువ్వు దూతకి దండము దండన పనిష్మెంట్ విధీయతాం విధించు. మరణమొద్దు, మరణదండన వద్దు, వేరే రకంగా ఈ దూతని నువ్వు దండించు. తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దండ విధీయతాం అన్నాడు. విభీషణ వచః శ్రుత్వా రావణః రాక్షసేశ్వరః రోషేణ మహతా ఆవిష్టః వాక్యం ఉత్తరం అబ్రవీత్. విభీషణి యొక్క వచః మాటలను శ్రుత్వా విన్నాడు. రావణుడు రాక్షసేశ్వరః రాక్షసులకు రాజు. ఆయన మహతా చాలా ఎక్కువగా రోషేణ కోపంతో ఆవిష్టః ఆవేశింపబడ్డాడు. ఆయనకి చాలా కోపావేశం కలిగింది. ఇంకప్పుడు ఆయన వాక్యం ఈ మాటలను ఉత్తరం జవాబుగా అబ్రవీత్ చెప్పాడు. విభీషణుడు చెప్పిన మాటలు విన్నాడు, ఇప్పుడు ఈయన బదులిస్తున్నాడు. విభీషణ వచః శ్రుత్వా రావణః రాక్షసేశ్వరః రోషేణ మహతా ఆవిష్టః వాక్యం ఉత్తరం అబ్రవీత్. నా పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన తస్మాత్ ఏనం వధిష్యామి వానరం పాపచారిణం. శత్రుసూదన, శత్రువులను నువ్వు కూడా ఆరికడతావు కదా విభీషణ, నీకు తెలీదా శత్రువులతోటి ఎట్లా ప్రవర్తించాలో? పాపానాం, పాపం చేసిన వాళ్ళని వధించడము నా పాపం, పాపం కాదని విద్యతే తెలుసుకో, నీకు తెలియదు ఆ విషయము. పాపం చేసిన వాళ్ళని మరి వధించాలి, అది పాపం కాదు. తస్మాత్ కాబట్టి ఏనం ఈ వానరం వానరుణ్ణి పాపచారిణం పాపంలో చరిస్తున్న వాణ్ణి, పాపం చేసిన వాణ్ణి వధిష్యామి చంపుతాను అని చెప్పాడు. నా పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన తస్మాత్ ఏనం వధిష్యామి వానరం పాపచారిణం. అధర్మమూలం బహుదోషయుక్తం అనార్యజుష్టం వచనం నిశమ్య ఉవాచ వాక్యం పరమార్థతత్వం విభీషణః బుద్ధిమతాం వరిష్ఠః. విభీషణ్, ఇంతవరకు నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మాత్ముడివి, రాజధర్మాలన్నీ తెలిసిన వాడివి, గొప్ప వివేక జ్ఞానం ఉన్నవాడివి, మరి దూతని వధించడం తప్పు, వద్దు, కావాలంటే దండించు అని చెప్పాడు. ఆ మాట విని పాపం చేశాడు కాబట్టి నేను వధిస్తాను అని చెప్పాడు. ఇంకిప్పుడు మళ్ళీ విభీషణుడు ఆలోచించుకున్నాడు వేగంగా. అధర్మ మూలం, మొత్తం అధర్మంలో ఉన్నది. పాపం చేశాడు కాబట్టి వధిస్తాను, నాకేం పాపం రాదు అని చెప్పాడు రావణాసురుడు. కానీ అది అధర్మం, దూతను చంపకూడదు. పైగా బహుదోషయుక్తం, ఇందులో చాలా దోషాలున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాముడి భార్యను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు, అదో పెద్ద దోషం. పంపించనంటున్నాడు, అదో పెద్ద దోషం. ఆమెను ఏడిపిస్తున్నాడు, అదో దోషం. ఆ వచ్చిన దూతని చెప్పిన మాటని వినకుండా చంపుతానంటున్నాడు, అదో దోషం. మొత్తం అధర్మంతో నిండి ఉంది, దోషాలతో కూడుకోనుంది. అనార్య జుష్టం, ఆర్యులు ఒప్పుకోరు. అటువంటి మాట చెప్పాడు రావణాసురుడు. ఆ వచనం మాటను నిశమ్య విన్నాడు విభీషణుడు. మళ్ళీ ఆయన విభీషణుడు బుద్ధిమతాం వరిష్ఠః, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు, చక్కటి జ్ఞానం కలిగిన వాడు. పరమార్థతత్వం, పరమార్థంతో తత్వంతో నిండి ఉన్న వాక్యం మాటలను ఉవాచ మళ్ళీ చెప్తూ ఉన్నాడు. అధర్మ మూలం బహుదోషయుక్తం అనార్య జుష్టం వచనం నిశమ్య ఉవాచ వాక్యం పరమార్థతత్వం
విభీషణః బుద్ధిమతాం వరిష్ఠః. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ. దూతాన్ అవధ్యా సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః అన్నాడు. ప్రసీద ప్రసన్నుడివవ్వు, శాంతించు. లంకేశ్వర ఓ లంకకు రాజా, రాక్షసేంద్ర రాక్షసులకు రాజా, నువ్వు లంకా నగరానికి రాజువు, మా అందరికీ రాజువు, నువ్వు శాంతించు. రాజైన వాడు శాంతిస్తేనే కదా మిగిలిన మా అందరికి శాంతి. కాబట్టి ప్రసీద. ధర్మార్థయుక్తం, ధర్మంతో అర్థంతో, ధర్మంతో కూడుకున్న మాట అధర్మం కాకుండా ఉండేది, అర్థం నీకు లాభం కలిగించేది, రెండూ ఉండాలి. నీకు లాభము ఉండాలి, అది ధర్మమై ఉండాలి. అటువంటి వచనం మాటని చెప్తాను, శృణుష్వ విందువుగాక. ఇదిగో రాజన్ ఓ రాజా, సర్వేషు దూత ఎటువంటి వాడైనా సరే, సర్వత్రా ఎక్కడి వాడైనా సరే, ఏ చోటైనా ఏ జాతిలో ఉన్నా, దూతాన్ దూతను అవధ్య చంపకూడదు అన్న సమయేషు నియమం వదంతి చెప్తారు సంతః సత్పురుషులు, సద్బుద్ధి కలిగిన వాళ్ళు, సంతులు, సాధువులేం చెప్తారంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే దూతని చంపకూడదు, అది నియమము సమయము అని చెప్తారు. ఓ రాజా అని మన విభీషణుడు రావణాసుడికి చెప్తున్నాడు. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ. దూతాన్ అవధ్యా సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. అసంశయం శత్రుః అయం ప్రవృద్ధః. కృతం హి అనేన అప్రియం అప్రమేయం. న దూతవధ్యాం ప్రవదంతి సంతః. దూతస్య దృష్టా బహవో హి దండాః. మరి దూతగా వచ్చిన వాడు ఎవరు పంపించారో వాళ్ళు చెప్పమన్న మాటల్ని చెప్పి వెనక్కి తిరిగి పోవాలి కదా. అక్కర్లేకుండా ఎందుకు మొత్తం నా వనమంతా దుంపనాశనం చేశాడు, మా వాళ్ళందరినీ సంహరించాడు, ఇంత పాపం చేసిన వాడిని నేను ఊరుకుంటానా, వదిలిపెడతానా చంపకుండా అని నువ్వు అంటావు. అవును నిజమే, అసంశయం అనుమానమేమీ లేదు. అయం ఆ వచ్చినవాడు శత్రువు, ఈ శత్రువు ఈ వానరుడు ప్రవృద్ధ చాలా ఉద్ధతితో ఉన్నవాడు, నువ్వు చెప్పింది మాత్రం నిజమే. అనేనా ఈయన చేత అప్రమేయం ఇంతకు ముందు మనం చూడనిది, ఇటువంటిది ఇంతకు ముందు జరగలేదు. అప్రియం ఇటువంటి అప్రియమైన పని కృతం చెయ్యడం, ఎవరైనా సరే ఇక్కడ దాకా రావడం, మనకిష్టం లేని పని చేయడం, ఇంత పెద్ద పాపం చేయడం మనం ఇంతవరకు చూడలేదు, అది నిజమే. అనేనా ఈయన చేత అటువంటి పని జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను, నిజమే. అయితే సంతః సత్పురుషులు సాధువులు మాత్రం దూత నా వధ్యాం, దూతని వధించడానికి వీల్లేదు అని ప్రవదంతి చెప్తారు. కావాలంటే దూతస్య దూతకి బహవః చాలా రకాలైన దండాః దండనలు, శిక్షలు, పనిష్మెంట్స్ దృష్టాహి చూస్తూనే ఉంటాం కదా. నువ్వు చెప్పింది కరెక్టే, దూతగా వచ్చిన వాడు చెప్పదలుచుకున్నది చెప్పి వెళ్ళిపోతే సరిపోతుంది, కానీ ఆయన చాలా తప్పులు చేశాడు, చాలా అప్రమేయమైన అప్రియమైన కర్మలన్నీ చేశాడు. నీ కోపం వచ్చింది, అది నిజమే, కానీ శాంతించు, దూతని చంపకూడదని చెప్తారు. కాబట్టి చంపడం పక్కన పెట్టి దండనలున్నాయి, చాలా శిక్షలున్నాయి, వాటిని చూద్దాము అని చెప్తున్నాడు. అసంశయం శత్రుః అయం ప్రవృద్ధః. కృతం హి అనేన అప్రియం అప్రమేయం. న దూతవధ్యాం ప్రవదంతి సంతః. దూతస్య దృష్టా బహవః హి దండాః. వైరూప్యాం అంగేషు కస్యాపి ఘాతః మౌంజ్యం
తథా లక్ష్మణ సన్నిపాతః ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వదహతు దూతస్య నః శ్రుతః అపి. అంగేషు శరీర అవయవాలను వైరూప్యం విరూపంగా తయారు చేయొచ్చు. కళ్ళు పొడి చేయడమో, చెవులు లేదా ముక్కు కోసేయడమో, చేతిలో కాళ్ళలో విరి చేయడమో, ఆ రకంగా ఏదైనా విరూపంగా తయారు చేయొచ్చు. లేదా కశాభిఘాత, కశము అంటే కొరడాతో కొట్టించడమో, లేదా మౌంజం ముండనము గుండు చేయడమో, తల గొరిగించడమో, తథా అట్లానే లక్ష్మణ సన్నిపాత, లక్ష్మణం అంటే గుర్తు, ఏవైనా గుర్తులు వేయడం, వీడు దొంగ అని అట్లాంటివి ఏవైనా గుర్తులు వేయడమో, చూసే వాళ్ళకి వికారంగా ఉండాలి. ఏదైనా కడ్డీలు అట్లాంటివి కాల్చి గుర్తులన్నీ వేసి మత్సలతో పంపించవచ్చు. ఇంకా ఎవరు చూసినా సరే యాక్చువల్ గా నాలుకలు కొయ్యడం అట్లాంటివి కూడా మనం వింటుంటాము. అవేవైనా చెయ్యొచ్చు. ఏతాన్ ఇవన్నీ దూతే దూతకు దండాన్ దండనలు అని ప్రవదంతి చెప్తారు. దూతస్య దూత యొక్క వదహతు వధ మాత్రం నః మనము న శ్రుతః అపి వినము కదా. దూతని సంహరించడం అన్నమాట మనం వినం. కానీ కావాలంటే దూత యొక్క శరీర అవయవాలని తీసేయచ్చు, వాళ్ళని వికలాంగులం చెయ్యొచ్చు, కొరడాలతో కొట్టొచ్చు, తల గొరగడం, కనుబొమ్మలు గొరగడం, గుండు చేయడం అట్లాంటివి చెయ్యొచ్చు. లేదా ఏవైనా గుర్తులన్నీ వెయ్యొచ్చు. ఆ రకంగా ఏవైనా కొన్ని రకాల దండనలు మన వాళ్ళు ఒప్పుకుంటారు. అవన్నీ ధర్మమే. రాజుగారు అటువంటి శిక్షలు విధించవచ్చు. కానీ దూతగా వచ్చిన వాడిని మాత్రం వధించడం మనం ఎక్కడ వినలేదు. అది అధార్మికమైన పని, మనం చేయకూడదు అని చెప్పాడు. వైరూప్యాం అంగేషు కశాభిఘాతః మౌంజ్యం తథా లక్ష్మణ సన్నిపాతః ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వదహతు దూతస్య నః శ్రుతః అపి. కథం చ ధర్మార్థ వినీత బుద్ధిః పరావర ప్రత్యయ నిశ్చితార్థః భవద్విదః కోపవశే హి తిష్ఠేత్ కోపం నియచ్చంతి హి సత్వవంతః. ధర్మార్థ వినీత బుద్ధిః, ధర్మము అర్థము ఈ విషయాల గురించి వినీతము తెలిసి ఉన్న బుద్ధి, జ్ఞానివి కదా. పర అవర, పరమేంటి గొప్పదేంటి, అవరము తక్కువైనదేంటి అన్న ప్రత్యయము ఆలోచనలు చేసి ఏది మంచిది ఏది కాదు, ఏది గొప్పది ఏది తక్కువ రకం పని అని ఆలోచించి నిశ్చితార్థ, ఒక నిశ్చయం చెయ్యి, ఒక నిర్ణయం తీసుకో. భవద్విదః, మీ వంటి వారే కోపవశేహి, కోపానికి వశులై తిష్టేత్ ఉంటే, ఇక కథం ఎట్లా, ఈ విధంగా ఇంత తెలిసిన వారు మీరే ఇంత కోపంలో ఉంటే ఎట్లా. సత్వవంతః, సత్తువ కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు కోపాన్ని నియచ్చంతి, కంట్రోల్ చేసుకుంటారు కదా. మామూలు వాళ్ళకి అంతంత మాత్రం శక్తి ఉంది, దౌర్బల్యం ఉంది, గుండె ధైర్యము లేదు, శరీరానికి బలము లేదు. అట్లాంటి వాళ్ళ కోపం వచ్చిందంటే ఏంటో అనుకోవచ్చు. నీ అంత చదువుకున్నవాడు, నీ అంత పరాక్రమవంతుడు, నీ అంత బలము శక్తి ఉన్నవాడు, నీకు కూడా కోపం వస్తే ఎట్లా అయ్యా? అంత ధర్మం తెలిసిన వాడివే, మంచేదో చెడేదో ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకో, కోపాన్ని కంట్రోల్ చేసుకో. శక్తి కలిగిన వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా అని అన్నాడు. కథం చ ధర్మార్థ వినీత బుద్ధిః పరావర ప్రత్యయ నిశ్చితార్థః భవద్విదః కోపవశే హి తిష్ఠేత్ కోపం నియచ్చంతి హి సత్వవంతః. న ధర్మవాదే న చ లోకవృత్తే
నా శాస్త్ర బుద్ధి గ్రహణేషు చ అపి విద్యేత కశ్చిత్ తవ వీరా తుల్యః త్వం హి ఉత్తమః సర్వసురాసురాణాం అన్నాడు. ధర్మవాదే ధర్మవాదనలో, లోక వృత్తే లోక ప్రవృత్తుల్లో, లోక ప్రవర్తనల్లో, శాస్త్ర బుద్ధి గ్రహణేషు శాస్త్రాన్ని బుద్ధితో పట్టుకోవడంలో, చ అపి వీటన్నిట్లలో, వీరా ఓ వీరుడా, కశ్చిత్ ఎవడైనా సరే, తవ నీకు, తుల్యః సమానమైన వాడు, సాటి రాగలవాడు, నా విద్యేత లేడు, త్వం నువ్వు, సర్వసుర అసురాణం మొత్తం దేవతలు రాక్షసుల్లో, ఉత్తమః హి ఉత్తముడివి కదా. ధర్మం గురించిన వాద ప్రతివాదాల్లో, లోకం గురించిన ప్రవృత్తుల్లో, శాస్త్రం గురించిన బుద్ధిలో, ఆ శాస్త్రాన్ని పట్టుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. అది పక్కన పెట్టు, నీకు సాటి రాగలిగిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా లేరయ్యా. దేవతల్లో అయినా సరే, రాక్షసుల్లో అయినా సరే నిన్ను మించిన వాళ్ళు ఉత్తములు లేరు. నీకు సరిపోయిన వాళ్ళు తుల్యులు, సాటి కలిగిన వాళ్ళు లేరు. అటువంటి వాడివి, నువ్వెంత గొప్పవాడివి, ఏంటి విషయము, ఒక వానరుణ్ణి పట్టుకొని వధిస్తావా, ఎంత తక్కువ రకం పని. నువ్వు నీ గొప్పతనాన్ని ఒకసారి గుర్తు చేసుకో. నా ధర్మవాదే నచ లోక వృత్తే నా శాస్త్ర బుద్ధి గ్రహణేషు చ అపి విద్యేత కశ్చిత్ తవ వీరా తుల్యః త్వం హి ఉత్తమః సర్వసుర అసురాణాం. నా చ అపి అస్య కపేః ఘాతే కంచిత్ పశ్యామి అహం గుణం తేషు అయం పాత్యతాం దండః యైః అయం ప్రేషితః కపిః. ఇంకిప్పుడిక్కడి నుంచి ఆయన మెథడ్ మార్చాడు. ఇంతవరకు నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మం కలిగిన వాడివి అని చెప్పి చూశాడు. రావణాసురుడు లొంగేటట్టు కనిపించట్లేదు. మంచి వాళ్ళు ఈ మార్గాన్ని అవలంబించరు, దూతని సంహరించడం మంచి పని కాదు, లోకం నిందిస్తుంది అన్నాడు. దానికి కూడా లొంగేటట్టు కనిపించలేదు. ఇంకిప్పుడు వేరే పద్ధతిలో రావణాసుడి మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అస్య ఈ కపేహే వానరుడి యొక్క ఘాతే సంహారంలో కంచిత్ కొంచెం కూడా గుణం లాభము అహం నేను నా పశ్యామి చూడట్లేదు. ఈయనను చంపడంలో మనకేంటి లాభమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చంపుతున్నావు వేస్ట్ గా? యైహి ఎవరైతే అయం ఈ కపిహి వానరుణ్ణి ప్రేషిత పంపించారో తేషు వాళ్లకే అయం దండః ఈ మరణ దండనని పాత్యతాం విధించు కదా. ఎందుకు ఎవరో పంపిస్తే ఇక్కడికి వచ్చాడు ఏంటో చెప్పాడు. ఈయనను చంపితే నీకేంటి లాభం? అసలు పంపించిన వాళ్ళని చూడరాదా? ఈ దండన ఏదో మరణ దండన ఈయనకి విధిస్తున్నది వాళ్ళకే వేయరాదా? అప్పుడు నీ గొప్పతనం తెలుస్తుంది. ఎందుకు ఈ వానరుడి మీద చూపిస్తున్నావు ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అని ఆ రకంగా అటాక్ చేస్తున్నాడు రావణాసురుణ్ణి మన విభీషణుడు. నా చ అపి అస్య కపేః ఘాతే కంచిత్ పశ్యామి అహం గుణం తేషు అయం పాత్యతాం దండః యైః అయం ప్రేషితః కపిః. సాధుః వా యది వా అసాధుః పరైః ఏష సమర్పితః బ్రువన్ పరార్థం పరవాన్ న దూతః వధం అర్హతి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సాధువా వీడు వచ్చినవాడు, దూతగా వచ్చినవాడు మంచివాడా, యదివా లేకపోతే అసాధుహు చెడ్డవాడా, దుర్మార్గుడా అని చూడ్డం కాదు. వచ్చినవాడు ఏష దూతః ఈ దూత మంచోడు గాని చెడ్డవాడు గాని ఈయనని
పరైహి శత్రువులు సమర్పిత పంపించారు కదా. కాబట్టి ఈ దూత పరార్థం భ్రువన్, ఆ పరుడు శత్రువు చెప్పిరమ్మన్నది వచ్చి ఇక్కడ భ్రువన్ చెప్తున్నాడు. ఆయన అర్థం ఏం చెప్పి పంపించాడో అది ఇక్కడికి వచ్చి భ్రువన్ నీకు చెప్పాడు. పరవాన్ ఆ పరుడికి, ఆ శత్రువుకు వశుడై ఉన్నాడు. ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన చెప్పిరామన్నాడు. ఈయన వచ్చాడు, ఈయన ఏదో చెప్పాడు. వచ్చినవాడు మంచా చెడా పక్కన పెట్టు దూత, కాబట్టి చంపకు. ఆ వచ్చిన వాడి సంగతి కాదు గాని పంపిన వాడి సంగతి చూద్దాము. సాధుః వా యది వా అసాధుః పరైః ఏష సమర్పితః భ్రువన్ పరార్థం పరవాన్ న దూతః వధం అర్హతి. ఆ విషయమైతే గ్యారంటీ, దూతగా వచ్చిన వాడిని చంపకూడదు, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈయనను చంపకపోవడంలో మనకేం లాభం ఉంది, దాని గురించి ఆలోచిద్దాం. అపి చ అస్మిన్ హతే రాజన్ నా అన్యం పశ్యామి ఖేచరం ఇహ యః పునరాగచ్చేత్ పరం పారం మహోదదేహే. రాజన్ ఓ రాజా, అపి చ పైగా, అస్మిన్ ఈ వానరుడి, హతే మరణంతో, పునః మళ్ళీ, మహోదదేహే ఆ సముద్రాన్ని, పారం దాటి, పరం అవతల ఒడ్డు నుంచి, ఇహ ఇక్కడికి, యహ ఎవరైతే, ఆగచ్చేత్ రాగలడో, ఖేచరం ఆకాశంలో ఎగురుతూ పైగా, అటువంటి వాణ్ణి, అన్యం వేరే వాణ్ణి, నా పశ్యామి చూడలేకపోతున్నాను. ఈయననిక్కడ చంపేస్తే ఇంకొకడు మళ్ళీ ఆ సముద్రం అవతల ఒడ్డు నుంచి ఎగురుతూ ఇక్కడికి వచ్చేవాడు నాకు కనిపించట్లేదు. అపి చ అస్మిన్ హతే రాజన్ నా అన్యం పశ్యామి ఖేచరం ఇహ యః పునః ఆగచ్చేత్ పరం పారం మహోదదేహే. తస్మాత్ న అస్య వధే యత్నః కార్యః పరపురంజయ భవాన్ స ఇంద్రేషు దేవేషు యత్నం ఆస్థాతుం అర్హతి. తస్మాత్ కాబట్టి, అస్య ఈయన యొక్క, వధే వధించడమన్న, యత్నః ప్రయత్నము, కార్యః పని, నా కాదు, పరపురంజయ పరుల యొక్క పురాలను జయించేవాడా, భవాన్ మీరు, స ఇంద్రేషు ఇంద్రుడితో కూడా కలిపి, దేవేషు దేవతలందరినీ, యత్నం ప్రయత్నం చెయ్యడానికి, ఆస్థాతుం అర్హతి ఆ స్థితి కలిగి ఉన్నారు. ఇంద్రుడితో కలిపి దేవతలందరితో పోయి పెట్టుకునే శక్తి మీకున్నది. ఆ ప్రయత్నం మానేసి ఏదో మన ఊరికొచ్చిన ఈ వానరుడితో పెట్టుకుంటున్నారు. ఈ ప్రయత్నం మంచిది కాదు, మానుకోండి అని చెప్పాడు. తస్మాత్ నా అస్య వధే యత్నః కార్యః పరపురంజయ భవాన్ సేంద్రేషు దేవేషు యత్నం ఆస్థాతుం అర్హతి. కావాలంటే పోయి ఇంద్రుడితోటి పెట్టుకుందాము, ఎందుకు ఈ వానరుడితోటి మనకు ఈ ప్రయత్నము. అస్మిన్ వినష్టే నహి దూతం అన్యం పశ్యామి యః తౌ నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధప్రియా దుర్వినీతౌ ఉద్యోజయత్ దీర్ఘపదావరుద్ధౌ. అస్మిన్ ఈయన యొక్క, వినష్టే నష్టం జరిగితే, అన్యం వేరే, దూతం దూతను, నా పశ్యామి చూడకున్నాను. నాకు ఈయన పోయాడంటే వేరే దూత మళ్ళీ కనిపించట్లేదు. యహ ఎవరైతే, తౌ ఆ ఇద్దరు, నరరాజపుత్రౌ రాజపుత్రులు, దుర్వినీతో వాళ్ళు దుర్మార్గులు. అసలు దీర్ఘ పదం దూరమైన మార్గం, ఇది సుదీర్ఘమైన దారి, సముద్రం పైనుంచి రావాలి, ఎగురుతూ రావాలి. ఇటువంటి అవరుద్ధౌ అవరోధాలతో ఉన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఉద్యోజయత్ ఈ పనికి పురిగొల్పి ఇంకెవరినైనా పంపిస్తారేమో అంటే, యుద్ధాయ యుద్ధం కోసము నాకింక వేరే వాళ్ళెవరు కనిపించట్లేదు. నువ్వేమో యుద్ధ ప్రియ, నీకు యుద్ధం అంటే ఇష్టం. ఇప్పుడు చూడు మనకెంత కష్టం వస్తుందో.
నువ్వు ఆకాస్త వచ్చిన వాడిని, ఈ వానరుణ్ణి ఇక్కడ చంపేశావనుకో, మళ్ళీ వేరే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారని కూడా నాకు అనిపించట్లేదు. ఆ ఇద్దరు రాజపుత్రులు ఇక్కడికి ఎట్లా వస్తారు? వేరే దూతలు కూడా వచ్చేటట్లేరు. ఒకవేళ ఇది ఆలోచించు, నువ్వు ఈ వానరుణ్ణి చంపకుండా వికలాంగుణ్ణి చేసో, ఏదో గుర్తులేసో, గుండు చేసో, కోరడాలతోటి కొట్టో, ఏదో ఒకటి చేసి నీ కోపం ఉంది కాబట్టి శిక్షించు, శాంతించు, పంపించు. ఈయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏదో విధంగా అప్పుడు ఆ రాకుమారులు, వాళ్ళిద్దరేమో దుర్వినీతులు, మంచివాళ్ళు కాదు, దుర్మార్గులు, రాజపుత్రులు యుద్ధానికి వస్తారు. అప్పుడు మనకెంత లాభం? చక్కగా ఒక యుద్ధము ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు నువ్వు తొందరపడి నన్ను చంపేస్తే ఆ వచ్చే యుద్ధం రాకుండా పోతుంది, మనకెంత నష్టం చూసావా? కాబట్టి అట్లా చెయ్యొద్దు అని చెప్పాడు. అస్మిన్ వినష్టే నహి దూతం అన్యం పశ్యామి యః తౌ నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధప్రియా దుర్వినీతౌ ఉద్యోజయత్ దీర్ఘపదావరుద్ధౌ పరాక్రమ ఉత్సాహ మనస్వినాం చ సురాసురాణాం అపి దుర్జయేన త్వయా మనోనందన నైరుతానాం యుద్ధాయతిహి నాశయితుం నయుక్త అన్నాడు. ఇంకొక సంగతి చూడు, నైరుతానాం ఈ రాక్షసులకు మనోనందన మనసులకు ఆనందం కలిగించేవాడా, మేమందరము ఉన్నాం, మరి మాకు కూడా కొన్ని కోరికలుంటాయి, మా కోరికలు తీర్చి మమ్మల్ని ఆనందింపజేసేవాడా. ఇప్పుడు ఈ రాక్షసులందరూ పరాక్రమ ఉత్సాహ మనస్వినాం, పరాక్రమంతో ఉత్సాహంతో మనసులు నిండి ఉన్నారు, ఉవ్విళ్ళు ఊరుతున్నారు. వాళ్ళు సుర అసురాణం అపి, దేవతలకు రాక్షసులకు కూడా దుర్జయులు. వీళ్ళని జయించడము దేవతలకి వేరే అసురులకు కూడా అవకాశం లేదు. ఆ రకంగా ఉన్నారు మన వాళ్ళందరూ. యుద్ధాయతి, ఆయతి అంటే లాభం. ఈ యుద్ధం వచ్చేటట్టు కనిపిస్తుంది మనకి, యుద్ధ లాభం ఒకటి ఉంది. దీన్ని నాశయితం, నాశనం చేయడము నయుక్త, మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యుద్ధ ప్రియుడివి కాబట్టి నీకు లాభం, చక్కగా మంచి యుద్ధం వస్తుంది, చక్కగా యుద్ధం చేసుకోవచ్చు. పైగా ఈ రాక్షసులందరూ కూడా పరాక్రమంతో ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళందరిలో ఎవరిని సురులు గాని అసురులు గాని జయించలేరు. మరి వాళ్ళ పరాక్రమం అంతా ఏం చేస్తారు? ఎవరు వాళ్ళతో యుద్ధానికి రాకపోతే వాళ్ళంత ట్రైనింగ్ తీసుకొని అంత బలంగా శరీరాల్ని పెంచి కూర్చున్నారు. వాళ్ళెంత బాధపడుతున్నారు పాపం. వాళ్ళ సంగతి అయినా చూడు, వాళ్ళ మొహాలు చూడు. ఈ యుద్ధం నువ్వు వేస్ట్ గా చెడగొడితే వాళ్ళేమైపోతారు? రాని రాగా యుద్ధం బాగుంటుంది వాళ్ళకు కూడా, వచ్చే యుద్ధాన్ని పాడు చేయకు అని చెప్పాడు. పరాక్రమ ఉత్సాహ మనస్వినాం చ సురాసురాణాం అపి దుర్జయేన త్వయా మనోనందన నైరుతానాం యుద్ధాయతిహి నాశయితుం నయుక్త. హితాః చ శూరాః చ సమాహితాః చ కులేషు జాతాః చ మహాగుణేషు మనస్వినః శస్త్రభృతాం వరిష్టాః కోచ్యగ్రతః తే సుభృతాః చ యోధాః. హితాః చ నీకు హితులు, నీకు సన్నిహితులు, శూరాః పరమ శూరులు, సమాహితాః యుద్ధం కోసం ఉన్నవాళ్లు, కులేషు గొప్ప కులంలో జాతాః పుట్టినవాళ్లు, గొప్ప రాక్షస కులంలో పుట్టారు. మరి పుట్టిన వాళ్ళు యుద్ధం చేయకేం చేస్తారు? నువ్వు వాళ్ళకి యుద్ధమే రానియకపోతే వాళ్ళు యుద్ధం ఎట్లా చేస్తారు పాపం. మహాగుణేషు గొప్ప గుణం కలిగిన వాళ్ళు వీళ్ళు, మనస్సినః గొప్ప గుండె ధైర్యం కలిగిన వాళ్ళు, శస్త్రభృతాం వరిష్టాః శస్త్రాలు ఆయుధాలు భృతాం పట్టుకున్న వాళ్లలో వరిష్టాః శ్రేష్ఠులు, సుభృతాః నీ భృతులు నీ సేవకులు, వాళ్ళు కూడా గొప్ప సేవకులు నీకు, యోధాః అందరూ యోధులు, కోటి మంది అగ్రతః తే అంటే నీకు అగ్రతః ముందున్నారు. నీ ముందు నీ వాళ్ళు, నీ హితం కోరుకునే వాళ్ళు, గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు,
యుద్ధం కావాలని కోరుకునేవాళ్ళు, గొప్ప కులంలో పుట్టారు, గొప్ప గుణాలతో ఉన్నారు, గొప్ప మనోబలంతో ఉన్నారు, శస్త్రాలన్నీ ఆయుధాలన్నీ వాడడంలో శ్రేష్ఠులు, గొప్ప యోధులు. పైగా వీళ్ళందరూ నీ ఉద్యోగంలో ఉన్నారు, వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నెల నెల జీతాలు ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేస్తున్నావు, మరి వాళ్ళని వాడుకోవాలి కదా అప్పుడప్పుడు. నీ ముందు ఇంతమంది కోట్ల మంది రాక్షసులందరూ వెయిటింగ్ చేస్తున్నారు, మరి వాళ్ళ ముందు నుంచి ఇటువంటి అవకాశాన్ని నువ్వు తీసేస్తే ఎట్లా? హితాః చ శూరాః చ సమాహితాః చ కులేషు జాతాః చ మహాగుణేషు మనస్వినః శస్త్రభృతాం వరిష్టాః కోట్యగ్రతహత్తే సుభృతాః చ యోధాః అని చెప్పాడు. తత్ ఏకదేశేన బలస్య తావత్ కేచిత్ తవ ఆదేశకృతః అభియాంతు తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ పరేషు తే భావయితుం ప్రభావం. తత్ కాబట్టి, తావత్ ఆ ఉన్న మొత్తం, బలస్య బలంలో, నీకు సేనా బలం ఉన్నది కదా, వీళ్ళందరూ ఉన్నారు, హితులు శూరులు సమాహితులు, గొప్ప కులంలో పుట్టిన వాళ్ళు, గొప్పగా ఆయుధాలు వాడగలిగిన వాళ్ళు, నీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, నీ సేనలో జీతాలించి పోషిస్తున్నావు. వాళ్ళందరిలో ఏకదేశేన ఒక చిన్న భాగం, కేచిత్ కొంతమంది, తవ నీ యొక్క ఆదేశకృత నీ ఆదేశంతో అభియాస్తు అటు వెళ్దురుగాక. ఇప్పుడు ఈ వానరుణ్ణి నువ్వు వదిలేసావనుకో, ఈ వానరుడు వెళ్తాడు కదా వెనక్కి, ఆయనతో పాటు ఒక చిన్న టీంని పంపించు. ఆ పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, తౌ ఆ ఇద్దరు మూఢౌ మూర్ఖులున్నారు కదా, రాజపుత్రౌ రాకుమారులు, వాళ్ళని వినిగృహ్య పట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తారంటే, తే నీ యొక్క ప్రభావం, గొప్పతనాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని పరేషు ఆ పరులకు, శత్రువులకు భావయితం బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. అప్పుడెంత బాగుంటుంది కదా. ఇప్పుడు ఆ దూత వచ్చాడు, దూతను చంపేశావు, ఏం లాభం? తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చేటట్టు కూడా కనిపించట్లేదు. అటు సైడు ఇంత మాత్రం టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకెవరు ఉన్నట్టు లేరు. కాబట్టి అక్కడికి ఆగిపోతుంది పని, వేస్ట్ గా. ఇప్పుడు నువ్వు ఈ వానరు వదిలి పెడితే ఈయన వెళ్తాడు, ఈయనతో పాటు కొంతమందిని పంపించు, వాళ్ళందరూ వెళ్ళి ఆ రాజపుత్రుని పట్టుకుంటారు. నీ శత్రువులందరికీ నీ గొప్పతనం, నీ ప్రభావం తెలుస్తుంది. ఎంత బాగుంటుంది, చూసుకున్నావా ఒకసారి, ఆలోచించుకో అని చెప్తున్నాడు. తత్ ఏకదేశేన బలస్య తావత్ కేచిత్ తవ ఆదేశకృతః అభియాంతు తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ పరేషు తే భావయితుం ప్రభావం. వెళ్లి వాళ్ళకి అంత జ్ఞానం కలిగించాలి కదా, నీకెంత ప్రభావం ఉంది, ఎంత శక్తి ఉంది, నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత జ్ఞానివి, ఎంత ధర్మం తెలిసిన వాడివని, నీ గురించి గొప్ప విషయాలన్నీ మరి వాళ్ళకు కూడా తెలిసేటట్టు చెప్పాలి కదా. వాళ్ళెట్లా మూర్ఖులు, నువ్వు చెప్పకపోతే వాళ్ళకి మరి ఎట్లా తెలుస్తుంది పాపం అని అన్నాడు. నిశాచరాణాం అధిపః అనుజస్య విభీషణస్య ఉత్తమ వాక్యం ఇష్టం జగ్రాహ బుద్ధ్యా సురలోక శత్రుః మహాబలః రాక్షసరాజ ముఖ్యః. ఆ రాక్షసరాజ ముఖ్యుడు, రాక్షసులకు రాజు, మహాబలః బాగా బలమున్నవాడు, సురలోక శత్రువు సురలకు, దేవతలకు, ఆ మొత్తం దేవతలందరికీ శత్రువైన వాడు. సురలు అంటే దైవీ గుణాలతో ఉన్నవాళ్ళు, జపాలు తపాలు యజ్ఞాలు హోమాలు దానాలు అటువంటివన్నీ చేసేవాళ్ళు. అసురులు అంటే ఈ ఆసురి లక్షణాలతో క్రూర స్వభావంతో ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ సురలకు, దైవీ గుణాలతో ఉన్న వాళ్ళకి శత్రువులైన వాళ్ళు ఎటువంటి గుణాలతో ఉంటారు, అటువంటి వాడు, మహాబలంతో ఉన్నవాడు, పైగా ఈ రాక్షసులకి ముఖ్యుడు. ఈయన వీటన్నిటితో పాటు నిశాచరాణాం అధిపః. నిశాచరులంటే రాత్రిపూట చరించే వాళ్ళు, రాత్రిపూట తిరిగే వాళ్ళకి ఆయన అధిపుడు, వాళ్ళందరిలో గొప్పవాడు. రాత్రిపూట తిరగడం అంటే ఏంటి? చీకట్లో తిరిగేవాడు, అంధకారంలో తిరిగేవాడు, అజ్ఞానంలో ఉన్నవాడు.
వాళ్ళందరికీ కూడా ఈయన గొప్పవాడు. అసలే అజ్ఞానులంటే ఆ అజ్ఞానుల్లో కూడా ఈయన గొప్పవాడంటే ఇంకెంత అజ్ఞాని. ఆయన అనుజస్య, అనుజుడు అంటే అనుజన్ముడు, తర్వాత పుట్టినవాడు, తమ్ముడు. తమ్ముడి యొక్క విభీషణస్య, విభీషణుడి యొక్క ఉత్తమ వాక్యం, మంచి మాటని ఇష్టం, ఆయనకి ఇష్టం కూడా కలిగింది, ప్రియం కలిగింది. ఆ మాటని బుద్ధ్యా, బుద్ధిలో జగ్రాహ పట్టుకున్నాడు. విభీషణుడు ఇప్పుడు చెప్పిన మాట మాత్రం, నువ్వు మంచివాడివి, ధర్మాత్ముడివి, మంచి వాళ్ళు ఒప్పుకోరు, దూతను చంపకూడదు, అట్లాంటివన్నీ ఆయనకు వినిపించలేదు, నచ్చలేదు. పాపం చేసిన వాడిని ఊరుకుంటానా, వదిలిపెట్టను, చంపుతాను అన్నాడు. ఇంకా తర్వాత ఆయన స్ట్రాటజీ మార్చి, ప్లాన్ మార్చి, ఐడియా ఇంకా మాట మార్చి, సరే ఎందుకు ఇప్పుడు వచ్చిన వాడిని ఇక్కడే చంపేస్తే ఎట్లా, యుద్ధం రాని, వస్తే చక్కగా బాగుంటుంది, ఆ శత్రువులకు కూడా మన ప్రభావం తెలుస్తుంది అని చెప్పాడు. కావాలంటే పోయి మనం ఇంద్రుడితోటి వాళ్ళతోటి పెట్టుకుందాం, ఈ వానరుడితోటి మనకేంటి అని అవన్నీ చెప్పాడు. ఈ మాటలన్నీ రావణాసురుడికి మనసుకి పట్టుకున్నాయి. బుద్ధ్యా జగ్రాహ. అక్కడున్నాము, ఇంకక్కడి నుంచి ఎటెళ్తామో చూద్దాము. నిశాచరాణాం అధిపః అనుజస్య విభీషణస్య ఉత్తమ వాక్యం ఇష్టం జగ్రాహ బుద్ధ్యా సురలోక శత్రుః మహాబలః రాక్షస రాజముఖ్యః అని మనము ఇంతవరకు చదువుకున్న శ్లోకాలు ఒకసారి చూసుకుందాము. శ్రీమద్ రామాయణే సుందరకాండే 52 सर्गः। तस्य तद्वचनं श्रुत्वा वानरस्य महात्मनः आज्ञापयत् वधं तस्य रावणः क्रोधमूर्छितः। वधे तस्य समाज्ञप्ते रावणेन दुरात्मना निवेदितवतः दौत्यं न अनुमेने विभीषणः। तं रक्षोधिपं क्रुद्धं तच्च कार्यम् उपस्थितं विदित्वा चिन्तयामास कार्यं कार्यविधौ स्थितः। निश्चितार्थः ततः साम्ना पूज्य शत्रुजित् अग्रजम् उवाच हितम् अत्यर्थं वाक्यं वाक्यविशारदः। क्षमस्व रोषं त्यज राक्षसेन्द्र प्रसीद मद्वाक्यम् इदं शृणुष्व। वधं न कुर्वन्ति परावरज्ञाः दूतस्य सन्तः वसुधाधिपेन्द्रः। राजधर्मविरुद्धं च लोकवृत्तेः च गर्हितं तव च असदृशं वीरा कपेः अस्य प्रमापणम्। धर्मज्ञः च कृतज्ञः च राजधर्मविशारदः परावरज्ञः भूतानां त्वम् एव परमार्थवित्। गृह्वन्ते यदि रोषेण त्वादृशः अपि विपश्चितः ततः शास्त्रविपश्चित्वं श्रम एव हि केवलम्। तस्मात् प्रसीद शत्रुघ्न राक्षसेन्द्र दुरासदा युक्तायुक्तं विनिश्चित्य दूत दण्डः विधीयताम्। विभीषण वचः श्रुत्वा रावणः राक्षसेश्वरः रोषेण महताविष्टः वाक्यम् उत्तरम् अब्रवीत्। न पापानां वधे पापं विद्यते शत्रुसूदन तस्मात् येनं वधिष्यामि वानरं पापचारिणम्। अधर्ममूलं बहुदोषयुक्तं अनार्यजुष्टं वचनं निशम्य उवाच वाक्यं परमार्थतत्त्वं विभीषणः बुद्धिमतां वरिष्ठः। प्रसीद लंकेश्वर राक्षसेन्द्र धर्मार्थयुक्तं वचनं शृणुष्व। दूतानवध्या समयेषु राजन् सर्वेषु सर्वत्र वदन्ति सन्तः असंशयं शत्रुः अयं प्रवृद्धः कृतं हि अनेन अप्रियम् अप्रमेयम्। न दूतवध्यां प्रवदन्ति सन्तः दूतस्य दृष्टा बहवो हि दण्डाः। वैरोप्याम् अंगेषु कचाभिघातः मौञ्ज्यं तथा लक्ष्मणसन्निपातः एतान् हि दूते प्रवदन्ति दण्डान्
వదహతు దూతస్య నః శ్రుతః అపి కథం చ ధర్మార్థ వినీత బుద్ధిః పరావర ప్రత్యయ నిశ్చితార్థః భవద్విదః కోపవశేః తిష్ఠేత్ కోపం నియచ్చంతిః సత్వవంతః. న ధర్మవాదే న చ లోకవృత్తే న శాస్త్ర బుద్ధిగ్రహణేషు చ అపి విద్యేత కశ్చిత్ తవ వీరా తుల్యః త్వం హి ఉత్తమః సర్వసుర అసురాణాం. న చ అపి అస్య కపేః ఘాతే కంచిత్ పశ్యామి అహం గుణం తేషు అయం పాత్యతాం దండః యైః అయం ప్రేషితః కపిః సాధుః వా యది వా అసాధుః పరైః యేష సమర్పితః బ్రువన్ పరార్థం పరవాన్ న దూతః వధం అర్హతి. అపి చ అస్మిన్ హతే రాజన్ నా అన్యం పశ్యామి ఖేచరం ఇహ యః పునః ఆగచ్చేత్ పరం పారం మహోదదేః తస్మాత్ న అస్య వధే యత్నః కార్యః పరపురంజయ భవాన్ స ఇంద్రేషు దేవేషు యత్నం ఆస్థాతుం అర్హతి. అస్మిన్ వినష్టే నహి దూతం అన్యం పశ్యామి యః తౌ నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధప్రియా దుర్వినీతౌ ఉద్యోజయేత్ దీర్ఘపదావరుద్ధౌ పరాక్రమ ఉత్సాహ మనస్వినాం చ సురాసురాణాం అపి దుర్జయేన త్వయా మనోనందన నైరుతానాం యుద్ధాయతిః నాశయితుం న యుక్తా. హితాః చ శూరాః చ సమాహితాః చ కులేషు జాతాః చ మహాగుణేషు మనస్వినః శస్త్రభృతాం వరిష్టాః కోచ్యగ్రతః తే సుభృతాః చ యోధాః తదేకదేశేన బలస్య తావత్ కేచిత్ తవ ఆదేశకృతః అభియాంతు తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ పరేషు తే భావయితుం ప్రభావం. నిశాచరాణాం అధిపః అనుజస్య విభీషణస్య ఉత్తమ వాక్యం ఇష్టం జగ్రాహ బుద్ధ్యా సురలోక శత్రుః మహాబలః రాక్షస రాజముఖ్యః. इति श्रीमद् रामायणे सुंदरकांडे 53 सर्ग संपूर्णं. सर्वं श्री सीतारामचंद्र प्रभु पादारविंदार्पणमस्तु. मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम्. वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम्. यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्. स्वस्ति.